ఇవాళ 100కు 100% హరీష్ రావు గారు ఇలా ఏ తప్పు చేయకపోయినా ఇవాళ నీ యొక్క ఇల్టు పాలసీ మీద ధ్వజమెత్తుందని, అదేవిధంగా ఎస్యూ భూకుంభకోణం మీద మాట్లాడుతుందని, అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవేలో అక్కనపాలెం మాట్లాడుతుందని, అదేవిధంగా ఇవాళ దేవాలయ శాఖ అండి, దేవాలయ శాఖ కొండ సురేఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఆ దేవాలయ శాఖలో టెండర్లు కూడా పొంగిలేసి పంచుకుంటా ఉన్నాడు. నీ మంత్రి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న మంత్రి సురేఖ తెలవకుండా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. గది జరుగుతుందని చెప్పేసి పత్రికలు పుంకాలు చెప్తా ఉన్నవి. ఇవాళ సినిమా మంత్రికి మా జిల్లా మంత్రి పాపం కోమరెడ్డి వెంకరెడ్డి సీనియర్ మంత్రి పాపం ఆయన తెలవకుండా సినిమా టికెట్లు రేట్లు పెరుగుతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈ రాష్ట్రంలో మంత్రుల మధ్య సయోధ్య ఉందా? ఈ రాష్ట్రంలో మంత్రుల మధ్య సయోధ్య లేదు. వాటాల మధ్య మాత్రమే పంచాయతీ జరుగుతూ ఉంది. ఈ వాటాల మధ్య సిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా జరుగుతున్న అన్యాయం మీద సిట్ చేయాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న అవినీతి మీద సిట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేడారం జాతరలో జరిగిన టెండర్ల పైన సిట్ చేయాల్సిన అవసరం ఉంది. సిట్టు హరీష్ రావు మీద కాదు, ఈ రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డి యొక్క ఏదైతే సోదా కంపెనీ ఉందో ఆ సోదా కంపెనీ జరిగిన టెండర్ల పైన సిట్ చేయాల్సిన అవసరం ఉంది. సిట్టు దీని మీద వేయాలి. నువ్వు చేయని రుణమాఫీ మీద సిట్ అయ్యి, నువ్వు వేయని రైతు బంధు మీద సిట్ అయ్యి, నువ్వు వేయని 420 హామీల మీద సిట్ చేయాలి. రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ చేసినావు, మంట పెట్టినావు. మీ మంత్రుల మధ్య పొందుతలేదు, మీ మంత్రుల క్యాబినెట్ మంత్రి మధ్య రచ్చ నడుస్తా ఉందని చెప్పేసి 15 రోజులు దావోసు బారిపోయినావు. ఇవాళ అంటే మంత్రులు ఏమన్నా కానీ, రాష్ట్రం ఏమన్నా కానీ, ప్రజలన్నీ ఎటన్నా పోనీ కానీ నేను మాత్రం దావోసులో పోయి ఏదో చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నిప్పు లాంటి నాయకుడు మా కేసీఆర్ సైనికులైన హరీష్ రావు గారి పైన ఇంకోసారి ఇటువంటి ప్రగల్భాలు పలికి ఇటువంటి చేతలు చేస్తే తెలంగాణ సమాజం గమనిస్తని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. హరీష్ అన్న సంఘర్ష్ కరో హమ్ తుమారా సాత్ హై అని ఇవాళ తెలంగాణ భవన్ ప్రాంగణం అంతా కూడా గర్జించింది. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు గుడ్డలు ఇప్పదీసి కొడతా, బట్టలు ఇప్పదీసి కొడతా, ఉరికిచ్చి కొడతా అని మహిళా జర్నలిస్టులు అన్నారు. అట్లాగే మహిళా ఐఏఎస్ అధికారిని కూడా వాళ్ళ మంత్రుల మధ్య వివాదం ఉన్నదని లాగి మహిళలకు ఇచ్చినటువంటి హామీలను మరిచి ప్రవర్తించిండు. ఇవాళ తమ గుడ్డలు తామే విప్పుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రం యావత్తు చూస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. ఈ ప్రభుత్వము రేవంత్ సర్కారు మంత్రులను పలచన చేస్తున్నా అనుకొని తన అనుబంధ మీడియా, తన అనుకూల మీడియాతోని దుష్ప్రచారం చేపించి మరి ముఖ్యమంత్రి గారే దీని వెనుక ఉన్నారనే విషయం బయటకు వచ్చి ఇవాళ వాళ్ళ పరువు అయ్యి, వాళ్ళ పజీతో ఇరయ్యి ఇవాళ మరి నిన్న 11 గంటలకు ప్రశ్నిస్తే వెంటనే సాయంత్రానికి మరి సిట్టు పిలుపు. ఈ విషయంలో ఈ కార్ రేస్ మీద కేటీఆర్ గారిని ఏం చేయగలిగినరు? కాళేశ్వరం అని ఇదని పాలన చేత కానీ తన స్పష్టంగా తెలంగాణ ప్రజలకు కనబడతా ఉంది. పాఠాలు నేర్చుకోవడానికి పోయిందంట, పాఠాలు నేర్చుకోవడానికి పోయిండ్రు సీఎం రేవంత్ రెడ్డి గారు, పాలన చేతనవుతలేదని. అదే అక్కడికే పాఠాలు చెప్పడానికి కేటీఆర్ గారు వెళ్తున్నారు. ఇది స్పష్టం, ఇది కనబడతా ఉంది తెలంగాణ సమాజానికి. ఇట్లా ఏ రకంగా కేసులకే భయపడితే, బీఆర్ఎస్ కేసులకే భయపడితే తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదు కదా. ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసేవాడే కాదు కదా. ఈ కేసులు కొత్త కాదు. కొండలు ఎన్ని తవ్వుతావో తవ్వు, కనీసం తోకనన్న పట్టగలుగుతావా? ఆ ఎలుక ఎంట్రుకనన్న పట్టగలుగుతావా? అసాధ్యం కదా. ఏమి జరగకపోతే సుప్రీంకోర్టు చెప్పే, హైకోర్టు చెప్పే అయినా తీరు మారదాయే. రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీరు మారదు. ఏది ఏమైనా మీ భాగోతం ప్రజల్లో నవ్వులలో నానకుండా ఉండాలంటే, మీ భాగోతం మీడియా దృష్టిలో పడకుండా ఉండాలంటే ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ మీరెన్ని చేసినా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. మీ బట్టలు మీరు ఇప్పదీసుకున్నటువంటి ఈ కథను చూస్తా ఉన్నారు. జై తెలంగాణ.